ఆగండి వెళ్ళిపోకండి, ఒకసారి ఈ రెసిపీ చూడండి. ఈ సమ్మర్ స్పెషల్ గా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ తో శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ మెంతులు, కేజీ ఉసిరికాయలకి పావు ఆవాలు తీసుకొని వేగించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా మొక్క చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్ లోకి చల్లారబెట్టిన ఉసిరికాయ, అలాగే 2 గ్లాసులు కారం, అలాగే అర గ్లాస్ ఉప్పు, అలాగే గ్రైండ్ చేసి పెట్టిన ఆవపిండి, అలాగే పచ్చగా మిక్సీ పట్టిన వెల్లుల్లి రబ్బలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టి గుజ్జు తీసిన చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ గిన్నెలో తీసుకొని ఉప్పు కారం సరిపోయా లేవో చూసుకొని సరిపోతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. ఆగండి, సబ్స్క్రైబ్ చేయండి.